ప్రతి సమస్యకి రెండవ పార్శ్వం ఉంటుంది. జనాలకి సిటీ బస్సుల్లో టిక్కెట్లకి డబ్బులు కనుక ప్రభుత్వం ఇవ్వకపోతే, అంటే ఫ్రీగా ఇవ్వకపోతే ఎవరు ఆత్మహత్య చేసుకోరు. కానీ అక్కడ ఫ్రీగా ఇవ్వటం వల్ల ఆటోలకు ఎక్కకపోవడం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్ల సంఖ్య ఇప్పుడు ప్రారంభమైంది. ఇది సంచలనం సృష్టిస్తోంది. జరిగినటువంటి తాజా ఆత్మహత్య, ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక కుటుంబాన్ని పోషించుకోలేక మనస్తాపానికి గురైన ఆటో డ్రైవర్ బలమన్వానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్ళు చేసిన వృత్తిని వదిలేసి కొత్త ఉద్యోగులకు చేరితే చెట్టుకొస్తా పెండ్లి అవుతుందా, నెట్టుకొస్తానా పెండ్లి అవుతుందా అని లోలోన కుమిలిపోయిన ఇతడు ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషాద ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీసులు మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సోమాజిగూడలోని బిఎస్ మక్తాలో సతీష్ గౌడ్ 35 ఏళ్ళు 15 ఏళ్ళుగా ఆటో నడుపుతున్నాడు. ఒక కిరాయిలు తీసుకుని తల్లి సరోజ, సోదరులు వెంకటేష్ గౌడ్, రమేష్ గౌడ్తో ఉంటున్నారు. ఎన్నాళ్ళు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు స్కీమ్తో ఆటోలో గిరాకీ తగ్గిపోయింది. దీంతో సతీష్ గౌడ్ ఎలా అయితే తన పెండ్లి ఎలా అవుతుందని కుటుంబాన్ని ఎలా పోషించాలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నమస్తే తెలంగాణ రాసిన వార్త. ఎంతవరకు నిజమో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.